అందరికీ నమస్కారము। ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే ఇదివరకు నేను ఎక్కువగా ఏంటంటే ఫోన్లలో బాగా మాట్లాడుతూ ఉండేవాడినండి। బాగా గంటలు మాట్లాడుతూ ఉండేవాడిని। అట్లాంటి సమయంలో నాకు మరి చెవి దగ్గరే పెట్టుకొని ఇయర్ ఫోన్స్లో కాకుండా చెవి దగ్గరే పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉండేవాడినండి। మరి అది కనీసం ఏంటంటే అట్లాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లాగా ఎక్కువ శాతం ఏంటంటే మాట్లాడుతూ ఉండేసరికి చెవి దగ్గర ఫోన్ పెట్టుకునేసరికి ఒక నొప్పి హోరుగా ఉంటూ ఉండేదండి। అట్లాంటప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న చిట్కా అనేది పాటించడం అనేది జరిగిందండి। అది వచ్చేసరికి ఆ చిట్కా నేను చెప్పే ముందు ఏదైనా సరే మనకి ఎట్లాంటి ఇబ్బందులైనా సరే డాక్టర్ల సలహాల మేరకు మాత్రమే వారు చెప్పిన విధంగా వైద్యాన్ని చేసుకోవాలి, కానీ సొంత వైద్యం అనేది పనికిరాదండి ఎక్కువ శాతము। కానీ ఏంటంటే నేను చేసుకున్నటువంటి చిట్కా మీతోటి నేను షేర్ చేసుకోవడానికి అంటే మీకు చెప్పాలి అన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి చెబుతున్నాను। దయచేసి డాక్టర్ల సలహాల మేరకు మాత్రమే వైద్యం అనేది చేసుకోవాలి, కానీ సొంత వైద్యం అనేది పనికిరాదు। మరి దానికి నేను ఏం చేశానంటే మనకి ఎక్కడైనా సరే కుక్క వావింటాకు అనే చెట్టు అనేది ఉంటుందండి। కుక్క వావింటాకు అనేటువంటి చెట్టు అనేది ఉంటుంది। ఆ చెట్టుని ఉదయాన్నే మనము ఏం చేయాలంటే ఆ చెట్టుని తీసుకొని నేను చేసినటువంటి విధానం అండి, ఆ చెట్టుని తీసుకొని ఆ వేరుని ఏం చేశాను వేరుని కట్ చేసేసి దాన్ని బాగా ఏంటంటే నలగొట్టేసి మనకి ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ఆముదము అనేటువంటి నూనె దొరుకుతూ ఉంటుందండి। ఆముదము ఏ ఆముదమైనా పర్వాలేదండి, వంట ఆముదం కానీ చిట్టి ఆముదం కానీ మరి కానుగుల్లో ఉండేటువంటి ఆముదం కానీ ఏ ఆముదము అయినా సరే అది ఉపయోగపడుతూ ఉంటుందండి। కానీ ఏంటంటే నేను మా ఇంట్లో ఏదో కొద్దిగా ఆముదం ఉన్నట్లయితే ఆ ఆముదాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఆ కుక్కవావింటాకు యొక్క వేరుని బాగా దంచేసి దానిలో వేసేసి వెల్లుల్లిపాయని ఒక 2 కానీ 3 కానీ రెబ్బలు ఏం చేశానంటే బాగా దంచేసి దానిలో వేసేసి కొద్దిగా వాము 3 ఏళ్ళకి ఎంతైతే వాము వస్తుందో ఆ వామును కూడా ఏంటంటే నల్లగొట్టి దానిలో వేసేసి సన్నటి సెగ మీద మరగబెట్టానండి। మరగబెట్టిన తర్వాత చిన్నగా కొద్దిగా ఆ నూనె అనేది మరుగుతూ ఉంటుంది కదా, ఆ మరిగిన తర్వాత దాన్ని తీసి మరీ మాడిపోకుండా మరగబెట్టిన తర్వాత అంటే అది ఎరుపు కలర్లో వచ్చేంత వరకు, నలుపు కలర్ కాకుండా ఎరుపు కలర్ వచ్చేంత వరకు నేనేం చేశాను దాన్ని బాగా ఏంటంటే కాగనిచ్చి తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని వడపోసుకున్నాను అన్నమాట। దాన్ని ఒక గ్లాసులో కానీ ఒక దేనిలోనైనా సరే ఒక చిన్న గిన్నెలో కానీ వడపోసుకొని అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చగా ఉంది అన్న సమయంలో రాత్రిపూట పడుకోబోయే ముందు నేనేం చేశాను చెవులల్లో వేసుకొని అక్కడ ఏంటంటే బయటికి రాకుండా కాస్త ఇప్పుడు ఒక చెవిలో వేసుకున్న తర్వాత మనము ఆ చెవిని పైభాగం అంటే పడుకోవాలండి, పడుకున్న తర్వాత ఆ చెవిలో కొద్దిగా గోరువెచ్చడిది మనం వేలు పెట్టగానే దానిలో అర్థమైపోతుందండి। గోరువెచ్చగా చేసుకున్న దాన్ని నేను చెవిలో వేసుకొని దూది అనేది పెట్టుకునేవాడినండి। దూది పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా అయిన తర్వాత మరలా ఏంటంటే ఈ వైపు చెవిలో అట్లాగనే, ఎందుకంటే ఒకవైపు చెవిలో వేసుకున్న తర్వాత మనం ఆ వైపు మళ్ళీ పడుకున్నట్లయితే ఆ నూనె అనేది బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి 10 నిమిషాల వ్యవధిలో 2 చెవులలో పోసుకొని ఆ విధంగా నేను ఒక 4 రోజులు 5 రోజులు చేసేసరికి ఆ నొప్పి కూడా ఏంటంటే పూర్తిగా పోవటం అనేది జరిగిందండి। కాకపోతే ఏంటంటే ఆ నూనెని నేను ఇక్కడ ఈ చెవి చుట్టూరు కాస్త అప్లై చేసుకుంటూ ఉండేవాడినండి। ఎందుకంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీరు ఎవరైనా సరే నాకు ఫోన్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఇయర్ ఫోన్స్ తోటే మాట్లాడతానండి, ఎక్కువ శాతం ఇయర్ ఫోన్స్ తోటే మాట్లాడతాను। కానీ ఒకసారి ఇబ్బంది పడ్డాను కాబట్టి నాకు తెలియక నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నా సరే నేను లిఫ్ట్ చేయడానికి
నేను సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయను. దేనికంటే ఇయర్ ఫోన్స్ కనుక నా దగ్గర ఉన్నట్లయితే ఆ ఇయర్ ఫోన్స్ ద్వారానే నేను మాట్లాడటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎవరైనా సరే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఇబ్బంది లేదండి. కానీ ఏంటంటే ఒక మనిషి నాతోటి మాట్లాడాలి అనుకున్నప్పుడు 10 నిమిషాలు అనుకునేది ఖచ్చితంగా అరగంట నుంచి గంట, గంటన్నర, 2 గంటలు, 2.5 గంటల దాకా ఏంటంటే మాట్లాడాలి అన్న ఆలోచనతో అంటే ఆటోమేటిక్గా అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితులు అనేవి ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇయర్ ఫోన్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను మాట్లాడటం అనేది ఉంటుందండి. మరి ఇదంతా మీకు దేనికి చెబుతున్నానంటే చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారండి. ఫోన్లు చేస్తున్నప్పుడు నేను ఎక్కువ శాతం ఏంటంటే నేను బయట ఎక్కడైనా ఉన్నా సరే, మరి ఏదైనా సరే నేను ఒక పని చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే ఆ ఫోన్ దగ్గర పెట్టుకోవటం అనేది సాధ్యమైనంత వరకు ఉండవండి. దయచేసి అతి తొందరలోనే నేను లైవ్ అనేది కూడా జ్యోతిష్యము లైవ్లోనే నేను చెబుతానండి. కాకపోతే ఏంటంటే ఈ మనకి ఎక్కువసేపు మాత్రము ఫోన్లలో దయచేసి చెవులకి అంటే ఇట్లా పెట్టుకొని కనుక మాట్లాడటం అనేది చాలా కరెక్ట్ కాదండి. ఇదివరకు ఫోన్లు వేరు, ఇప్పుడు వచ్చేటువంటి ఫోన్లు వేరు. కాబట్టి జాగ్రత్తగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రమే మాట్లాడటం చాలా మంచిదండి. ఎందుకంటే తర్వాత నేను మాకు తెలిసిన స్నేహితుడు ఉంటే అతను డాక్టర్ అన్నమాట. మరి ఈ విధంగా ఉందండి అంటే ఇంక అంతేనండి. అది అట్లాగా రేడియేషన్ ప్రభావానికి చాలామంది ఇట్లానే ఇబ్బంది పడుతున్నారు. మరి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రమే మాట్లాడాలని చెప్పేసి వారు కూడా నాకు సలహా ఇవ్వటం జరిగింది. నేను మామూలుగా ఏంటంటే చూపించా అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయండి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రమే అతిగా మాట్లాడండి. అంటే ఎక్కువసేపు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే మాట్లాడండి. దయచేసి ఎవరైనా సరే ఫోన్లు చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడటం వల్ల కొంతమంది ఏమంటున్నారంటే మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది నాకు తెలిసిన ఒక అతను కూడా చెప్పాడండి. కానీ ఎక్కువ మనకి సిగ్నల్స్ అనేవి బాగా వస్తుంటాయి కాబట్టి తదేకంగా అట్లాగనే ఎక్కువసేపు మాట్లాడటం వల్ల చాలా ఇబ్బంది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికీ ఏంటంటే ఒక చిన్న సలహాగా నేను ఇది చెబుతున్నానండి. కానీ ఏంటంటే అతిగా మాట్లాడటము, ఎక్కువ గంటలు మాట్లాడటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడండి. ఒకవేళ చెవులో హోరుగా కానీ నేను చేసిన ఆ చిన్న చిట్కా ఏంటంటే దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటే చెవులో చీము ఉన్నా, చెవు నుంచి కొద్దిగా చెవులో కురుపులు ఉన్నా సరే, చెవు పోటు ఉన్నా సరే, తర్వాత వచ్చేసరికి విపరీతమైనటువంటి చెవి నొప్పి ఉన్నా సరే ఉపయోగపడుతుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి ఒక చిన్న వైద్య విధానం ఉండదు. కాబట్టి నేను అది చేసుకున్న తర్వాత నాకైతే ఇప్పుడు భగవంతుడి వల్ల చిట్కా చేసుకున్న తర్వాత నాకు బాగానే ఉందండి. కానీ ఏంటంటే అప్పటి నుంచి ఏంటంటే ముందు జాగ్రత్త కనీసం కొన్ని వేల మందితోటి ఫోన్లో గంటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే అందరూ బాగుండాలి, అందరికీ అన్నీ బాగుండాలి అన్న ఆలోచనతో నేను ఇది మీకు చెప్పటం అనేది జరుగుతుంది. దయచేసి మాత్రం ఎవరైనా సరే ఇప్పుడు వచ్చేటువంటి మనకు వచ్చేటువంటి సిగ్నల్స్లో కూడా విపరీతమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం కానీ అట్లాంటివి మాత్రం దయచేసి చేయకండి. ఇది ఏంటంటే నా సలహా మాత్రమేనండి. నేను అనుభవించాను కాబట్టి అది ఎవరైనా సరే అందరూ అది ఫాలో అవ్వాల్సిందిగా ఏది చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడకుండా ఉంటే మాత్రము కాస్త బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందండి. అయితే ఈ చిన్న చిట్కా అనేది నేను పాటించిన దగ్గర నుంచి మరలా ఏంటంటే గంట సేపు కానీ, 2 గంటల సేపు కానీ, 3 గంటల సేపు కానీ మాట్లాడుకోవచ్చు. కానీ అప్పుడు పడ్డ ఇబ్బందికి నేను ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇయర్ ఫోన్స్ ఉంటేనే నేను మాట్లాడతానండి. ఎక్కువ శాతం ఇయర్ ఫోన్స్ కానీ లేదా స్పీకర్ పెట్టి కానీ నేను మాట్లాడేటువంటి అలవాటు నాకైతే ఉందండి. త్వరలోనే నేను లైవ్లో మీ అందరికీ ఏంటంటే పుట్టిందేది సమయం లేకుండా జ్యోతిషము అనేది లైవ్లోనే నేను చెబుతానండి. అవకాశాన్ని బట్టి నేను లైవ్లోనే చెబుతాను.
మరి ఎవరైనా సరే దయచేసి ఫోన్లు మాత్రం చేశారు అంటే సాధ్యమైనంత వరకు నేను లిఫ్ట్ చేయడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే నేను బయట ఎటన్నా ఉన్నా, లేకపోతే ఎక్కడైనా పొలాల్లో ఉన్నా, లేకపోతే ఏదైనా వీడియోలు చేసుకుంటూ ఉన్నా, మరి ఏదైనా సిస్టమ్ ముందు కూర్చొని ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉన్నా సాధ్యమైనంత వరకు లిఫ్ట్ చేయటం అనేది ఖచ్చితంగా ఉండదండి. దయచేసి అర్థం చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ. మరి నేను ఎవరైనా సరే మీరు చేస్తున్నారు అంటే మెసేజ్లు చేయండి. మెసేజ్లు చేస్తే నాకు అవకాశం కుదిరినప్పుడు నేను మీకు ఫోన్ చేసేటువంటి ప్రయత్నం కానీ, అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ చేసేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే ఏంటంటే ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వటం కానీ చేయటం అనేది ఉంటుందండి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అందరూ ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే చాలామంది నేను చాలామందిని చూస్తూ ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఏంటంటే చెవుల దగ్గర ఫోన్లు పెట్టుకొని అట్లాగనే మాట్లాడుతూ ఉంటారండి. అట్లాగనే మాట్లాడుతూ ఉంటారు. మనకేంటంటే 2G 3G 4G రాబోయేటువంటి రోజుల్లో 5G రాబోతుంది. కాబట్టి వాటిల్లో వచ్చేటువంటి సిగ్నల్స్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి నేను ఇది ఏంటంటే 6 తెలుగు ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. దయచేసి మాత్రము ఏదైనా సరే ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా సరే డాక్టర్ల సలహాల మేరకు మాత్రమే వైద్యం అనేది చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఏదైనా సరే మంచి అనేది 10 మందికి పంచడం మంచిదండి. చెడు అనేది సాధ్యమైనంత వరకు మనలోనే దాచుకొని జాగ్రత్తగా 10 మందికి పంచకుండా దాన్ని మనలోనే అంతం చేసుకోవడం చాలా మంచి విధానం ఉంది. కాబట్టి అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. దయచేసి ఎవరైనా సరే చెవుల దగ్గర ఫోన్లు పెట్టుకొని మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే మనకి పర్ మంత్ వచ్చేసరికి అంత కంటిన్యూషన్గా ఏంటంటే వస్తూనే ఉంటుందండి. టాక్ టైం కానీ, లేకపోతే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. 30 రోజుల్లో 24 గంటలు మాట్లాడినా సరే ఆ బ్యాలెన్స్ అనేది పోదు. కాబట్టి ఫుల్ టాక్ టైం కాబట్టి అందరూ ఏంటంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూనే ఉంటారండి. కాబట్టి ఏంటంటే దానివల్ల ఏంటంటే మాట్లాడే వాళ్ళకి ఇటుపక్క మాట్లాడే వాళ్ళకి అటుపక్క మాట్లాడే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.